ఇప్పుడు రైలు ఎక్కడమే భయాన్ని పుట్టిస్తోంది. కిక్కిరిసిన రైళ్లు, వరుస రైలు ప్రమాదాలు మన రైల్వే వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. అసలు మన రైల్వే ప్రయాణంలో మనకు భద్రత ఉందా అనేది ఇప్పుడు జనం వేస్తున్న కీలక ప్రశ్న. రైళ్ల పెంపుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఈసారి బడ్జెట్లో అభివృద్ధికి జై కొడుతుందా? సామాన్యుల సమస్యలపై దృష్టి సారిస్తుందా? రైలు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయనుకున్న వేళ గతేడాది ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం రైల్వే చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. అక్కడికి కొద్ది రోజులకే విజయనగరం దగ్గర మరో ఘటన, తాజాగా పశ్చిమ బెంగాల్లోని కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురికావడం రైల్వేలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా ఉండేందుకు కవచ్ భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి చందంగా మారింది. దీంతో రైలు ప్రమాదం జరిగిన ప్రతిసారి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది. పరిమిత సంఖ్యలో లోకోమోటివ్లకే ఈ భద్రతా వ్యవస్థను అమర్చారని, ఇంకా చాలా వాటిలో అమలు పరచాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దేశంలో అత్యాధునిక సదుపాయాలతో వందే భారత్ రైళ్లు మెరుగైన ప్రయాణ సదుపాయాన్ని అందిస్తుంటే, మరోవైపు కిక్కిరిసిన రైళ్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు వైరల్గా మారుతున్నాయి. వేసవిలో సరిపడా రైళ్లు లేక పలుచోట్ల స్లీపర్, ఏసీ బోగీలు కూడా జనరల్ టికెట్ ప్రయాణికులతో నిండిపోయిన దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం రోజుకు 10,700 రైళ్లు ఏటా 700 కోట్ల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. 2030 నాటికి ఆ సంఖ్య 1000 కోట్లకు చేరే అవకాశం ఉంది. అప్పటికల్లా వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధారణ రైళ్లను భారీగా పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే 2 ఏళ్లలో 10,000 నాన్ ఏసీ కోచ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. సరిపడినంత మంది సిబ్బంది లేకపోవటం వల్ల రైల్వే లోకో పైలట్లపై విపరీతమైన పనిభారం ఉంటోందన్న విమర్శలు ఇటీవలే వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కొందరు లోకో పైలట్లతో ఇటీవలే భేటీ అనంతరం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఓవైపు ఆధునిక సదుపాయాలు కోరుకునే మధ్యతరగతి కలలను సాకారం చేస్తూ, మరోవైపు భద్రతకు, సామాన్యుడికి రైలు ప్రయాణాన్ని చేరువ చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్.